హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒరిస్సాలో ఉన్న పూరీ జగన్నాథుడు టెంపుల్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఇక్కడ పూరీ జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు వెలిశారు. శ్రీకృష్ణుడే పూరీ జగన్నాథుడి రూపంలో వెలిశాడు. ఈ స్థల పురాణాన్ని నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ ప్లేస్ రథయాత్రకి ఫేమస్ అని మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు ముగ్గురికి 3 పెద్ద రథాలని కట్టిస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళు వాడినవి మళ్ళీ వాడరు. ఆ రథాలని కట్టించిన తర్వాత జూన్ ఆ ప్రాంతంలో వీళ్ళని ముగ్గురిని 3 రథాల్లో తండోపతండాలుగా జనాలు వచ్చి రథాన్ని లాక్కొని తీసుకెళ్ళి, ఇది వరకు ఒక రాజు ఇంద్రద్యుమ్నుడు అని ఉండేవాడు. ఆయన గురించి నేను స్థల పురాణంలో చెప్తాను. ఆయన భార్య గుండిచాదేవి ఉండేది. ఆవిడికి శ్రీకృష్ణుడు వరం ఇచ్చాడు, ప్రతి సంవత్సరం రథయాత్ర పేరుతో నీ దగ్గరికి నేను వస్తాను, నీ ఇంటికి నేను వస్తాను. ఆమెను ఆయన మేనత్తలాగా భావించేవాడట. వాళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చి 9 రోజులు ఉంటారు. మిగతా సంవత్సరం అంతా గుండిచా టెంపుల్ క్లోజ్ చేసిన రథయాత్ర టైంలో మాత్రం ఆ టెంపుల్ ఓపెన్ చేస్తారంట. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ 9 రోజులు అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్తారంట. తండోపతండాలుగా కోట్లలో జనం వస్తారు. ఆ తొక్కిసలాట్లో చాలామంది చనిపోతారు. కోవిడ్ టైంలో కూడా చాలామంది కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది, రథయాత్ర చేయడానికి వీలు లేదని అభ్యంతరాలు వ్యక్తపరిచినా కూడా విచిత్రంగా ఒక ముస్లిం లాయర్ సుప్రీంకోర్టులో దీని గురించి వాదించి పూరి అంటేనే రథయాత్ర, అది జరగాల్సిందే, ఎలాగో గవర్నమెంట్ వాహనాలన్నీ ట్రైన్లు బస్సులు అన్నీ రద్దు చేసింది కాబట్టి, ఇప్పుడు అవేమీ నడవట్లేదు కాబట్టి, బయట నుంచి జనాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఉన్న లోకల్స్తో రథయాత్ర చేయిద్దామని ఆయన కేసు గెలిపించి అప్పుడు కూడా రథయాత్ర చేశాడంట. అది విచిత్రం అన్నమాట. వీళ్ళు రథయాత్ర అంతా అయిపోయి గుండిచా అమ్మవారి టెంపుల్లో 9 రోజులు ఉన్నాక తిరిగి మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి అలుగుతుందంట, ఆమెను తీసుకెళ్ళలేదని. వీళ్ళు గర్భగుడిలో వెళ్లకుండా బయటే ఒక టెంపుల్ లోపలే ఇంకో చోట 2 రోజులు పెడతారు స్వామివారిని, సుభద్రాదేవిని, బలరాముణ్ణి. 3వ రోజు మొత్తం వాళ్ళకున్న బంగారం అంతా వేసి అలంకరిస్తారట. అది చూడ్డానికి ఒక కన్నుల పండులాగా ఉంటుంది ఫోటోలో అని విన్నాను నేను. రథయాత్ర ఫోటో. ఇక యూట్యూబ్కి వస్తే వీడియోస్ చూడొచ్చు. ఆ టైంలో లైవ్ కూడా ఇస్తారు టీవీ ఛానల్స్లో యాత్ర జరిగేటప్పుడు. ఈ ఇంద్రద్యుమ్నుడి రాజు యొక్క వారసులు ఉంటారు కదా, వాళ్ళు తరతరాలుగా వాళ్ళకేదో అక్కడ ఆచారాలు అనమాట. ముందు రాజే వచ్చి రథాన్ని ఆయన చిమ్ముతాడనమాట చీపురు తీసుకొని. అవన్నీ మనం ఆ లైవ్ వీడియోస్లో లేకపోతే యూట్యూబ్లో ఆల్రెడీ స్ట్రీమ్ అయిన వీడియోస్లో చూడొచ్చు. వాళ్ళు క్లీన్ చేసిన తర్వాతే రథం కదులుతుందనమాట. ఇంకేమన్నా అపచారాలు ఏమన్నా అంటే వీళ్ళు తెలియక ఏమన్నా తప్పులు చేస్తే ఒక్కొక్కసారి రథం కదలదంట. మా అపచారాలను మన్నించి కదులు స్వామి అని వీళ్ళు వేడుకున్నాక విచిత్రంగా తర్వాత కదులుతుందని ఏదో కథనాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరు ఇక్కడ చూస్తుంది గుండిచా దేవి టెంపుల్ అనమాట. మేము రథయాత్ర టైంలో వెళ్ళలేదు కాబట్టి ఈ టెంపుల్ క్లోజ్ కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళలేకపోయాము. చార్ధామ్ అంటే రామేశ్వరం, బద్రీనాథ్, పూరి, ద్వారకా అని అందరికీ తెలిసింది. మహావిష్ణువు రామేశ్వరంలో స్నానం చేసి, బద్రీనాథ్లో ధ్యానం చేసి, పూరిలో భుజించి, ద్వారకాలో రెస్ట్ తీసుకుంటాడంట. ఇక్కడ భుజిస్తాడు కాబట్టి భోగ్ ఫేమస్, అక్కడ ప్రసాదం అనమాట. ఆయనకి నైవేద్యాలు 56 పెడతారంట, 56 వెరైటీలు ఒక రోజుకి. ఎందుకంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు యశోద అందరికీ 8 రకాల భోజనాలు రోజుకి ఒక్కొక్క రోజుకి వండి పెట్టేదట. 7×8 56 కాబట్టి ఇక్కడ జగన్నాథుడికి రోజుకి 8 సార్లు ప్రసాదాలు ఇస్తారు. ఒక్కొక్కసారి 7 రకాలు ఏదో మొత్తం ఒక 56 ఐటమ్స్ వచ్చేలాగా ఇస్తారనమాట. చెప్పన్ భోగ్ అనేది ఫేమస్ అనమాట ఇక్కడ. చాలా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. పెసరపప్పుతో, కందిపప్పుతో, స్వీట్ పొంగలని, బెల్లం పొంగలని, చక్కెర పొంగలని, ఇంకా ఏదో బెల్లంతో ఒక దోశ వేస్తారు. అట్లా చాలా డిఫరెంట్ ఐటమ్స్ వండుతారనమాట. ఇక్కడ లోపల కిచెన్ చాలా పెద్దది. అక్కడ టెంపుల్ నిర్వాహకులని, అక్కడ వండే వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. వచ్చిన భక్తులకి ఎవ్వరికి అలో ఉండదు. అక్కడ చులాస్ అయితే 752 అంటే 752 పొయ్యిలు ఉంటాయి. 400 మంది పనివాళ్ళు ఉంటారు ఈ నైవేద్యాలు చేయడానికి. 56 ఐటమ్స్ చేస్తారు మొత్తానికి రోజులో.
ఆయన టెంపుల్ టైమింగ్స్ అయితే రోజంతా ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి నైవేద్యం పెట్టాలి కాబట్టి. రాత్రి 12 నుంచి 2కి మాత్రమే ఆయనకి రెస్ట్. అప్పుడు మాత్రమే టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఒక్కొక్క చులాలో ఒక్కొక్క స్టవ్ మీద 9 కుండలు పెడతారనమాట పైకి నిల్చునేలాగా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ వండుతూ ఉంటారనమాట. కింద నిప్పు మీద ఉన్న కుండలో ఉండేది ఫస్ట్ తొందరగా ఉడికిపోవాలి కదా. విచిత్రంగా పైన నుంచి కింద వరకు త్వరగా కుక్ అవుతాయంట. ఫస్ట్ పైన ఉన్న 9వ కుండలో ఉండేది త్వరగా కుక్ అవుతుందంట. వీటికి ఏమీ సైంటిఫిక్ రీజన్ లేదట. అది ఇక్కడ ఒక మిస్టరీగా చెప్పుకుంటారు. ఇక్కడ ఆనంద్ భోగ్ కమిటీ అని ఉంటుంది. మీరేమన్నా అన్నదానాలకి వీటికి ఏమన్నా మీరు మనీ డొనేట్ చేయాలంటే ఏ మినిమమ్ ఆఫ్ 1711 రూపీస్ డొనేట్ చేయొచ్చు. మరియు ఇక్కడికి వెళ్ళిన భక్తులు ఖచ్చితంగా ప్రసాదం తినాలి. అది ఆ ప్లేస్ అక్కడ దానికే ముఖ్యం కాబట్టి తినాలని నమ్ముతారు. మీరు అక్కడ బ్రాహ్మిన్స్ని పండాస్ అంటారు. అక్కడ లోపల పూజ చేసేవాళ్ళు, గైడ్స్గా వర్క్ చేసేవాళ్ళని. మేము అక్కడ అడిగితే మేము ఒకసారి గైడ్ని తీసుకెళ్ళాం. మాకు చాలా ఖర్చు అయింది. మీరు గైడ్ లేకుండా కూడా వెళ్ళొచ్చు. మీరు స్టోరీ తెలుసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు గైడ్ కంపల్సరీ కావాలనుకుంటే ముందే ఇంత ఖచ్చితమని మాట్లాడుకోండి. కానీ వెళ్ళాక మీరు లోపల ఖచ్చితంగా ఇది భోగ్కి ఫేమస్ కాబట్టి మీరు ఇక్కడ డొనేట్ చేయాలి, అక్కడ డొనేట్ చేయాలి, ఇవన్నీ చెప్తారు. ముఖ్యంగా ప్రసాదం మీరే కొనుక్కోండి. వాళ్ళని అడగద్దు ఎవరిని, గైడ్స్ని. అక్కడే పక్కన ఒక చోట అమ్ముతారు, ఒక ప్లేస్లో. అక్కడే భక్తులు కూర్చొని తింటూ ఉంటారు. జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసే టైం లేక చాలామందికి తెలియక అట్లా ఒక చోట అమ్ముతారని తెలియక ఈ గైడ్స్ దగ్గర కొనుక్కుంటారనమాట. మనకు 50 రూపీస్కి ఒక 2 to 3 రైస్ ఐటమ్స్, 100 రూపీస్కి 5-6 రైస్ ఐటమ్స్ అలా ఇస్తారనమాట. సో అలా తీసుకొని తినొచ్చు అనమాట. ఇక్కడ లోపల వంట చేసేవాళ్ళు కడుపు నిండా తిన్నాక స్వామివారికి నైవేద్యం తయారు చేయాలట. ఖాళీ కడుపుతో అస్సలు చేయకూడదట. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ బయట నుంచి ఫోటో. అక్కడ ఆయనకి ధ్యాన మందిరము, భోగ్ తినడానికి డైనింగ్ రూము, ఇంకా డాన్సింగ్ రూము ఉంటాయన్నమాట పూరి జగన్నాథుడికి. ఈ ఇంద్రద్యుమ్నుడి రాజు ఉన్నాడు కదా, ఆ వారసులు ఇప్పటికీ ఇక్కడ సేవ్ చేస్తారనమాట. వాళ్ళకి ఏదో కొన్ని ఆచారాలు ఉంటాయి. రథయాత్ర జరిగేటప్పుడు వచ్చి ఫస్ట్ వాళ్ళు చిమ్మి రథాన్ని వాళ్ళ చేతిలో లాగితేనే ఆ రథం కదులుతుంది. ఏదన్నా అపచారాలు ఏమన్నా జరిగితే కూడా వీళ్ళందరూ పూజారులంతా వేడుకుంటారంట క్షమించమని. ఆ తర్వాత రథం కదులుతుంది అనమాట. ఇక ఇది వరకు ఆ రాజుగారి వాళ్ళ ప్యాలెస్ నుంచి దేవదాసీలు వచ్చి ఇక్కడ ఆ డాన్సింగ్ రూమ్లో డాన్స్ చేసేవాళ్ళట. అక్కడ పూరి జగన్నాథుడు అవంతా డాన్స్లు అవన్నీ చూస్తాడని, ఎంజాయ్ చేస్తాడని వాళ్ళ నమ్మకం అనమాట. ఆ అరుణ స్తంభం ఎంత హైట్లో ఉంటుందో లోపల స్వామివారి విగ్రహం అంత హైట్లో ఉంటుందని గైడ్ చెప్పాడు మాకు. ఇది ఛత్రపతి శివాజీ కోనార్క్ టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పారనమాట. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నదైతే టెంపుల్ లోపల ఏదో 22 స్టెప్స్ అనేది ఏదో ఒక స్టోరీ ఉంది. నేను అంత ఎంక్వైరీ చేయలేదు. ఒక్కొక్క గైడ్ కొన్ని స్టోరీలు, విచిత్రాలు ఈ ప్లేస్ గురించి చెప్తాడు. అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అనిపించింది. అక్కడ లోకల్స్కి బాగా అవగాహన ఉండొచ్చు మనతో పోలిస్తే. అక్కడ ఒక బ్లాక్ మెట్టు ఉంటుంది మనం ఎంటర్ అయ్యేటప్పుడు. ఆ మెట్టు పైన నిల్చుంటే మన కర్మ ఫలితాలు, పాపాలు అన్నీ పోతాయని చెప్పి చెప్పాడు. విష్ణు చక్రం ఉంటుంది గోపురం పైన. వాళ్ళు ఒక ఫ్యామిలీ, డెడికేటెడ్ ఫ్యామిలీ ఉంటుందంట. వాళ్ళు వచ్చి రోజు ఫ్లాగ్ ఎగరేస్తారనమాట. ఇక్కడ ఆ పైన కట్టేస్తారనమాట. ఆ విష్ణు చక్రం పైన రోజు 4 నుంచి 5 గంటల ప్రాంతంలో సాయంత్రం జరుగుతుంది. ఇది మాకు తెలియక మేము 3వ దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చూడగలిగామన్నమాట. ఆ డెడికేటెడ్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళే చేస్తారంట. వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన మగపిల్లలకి 6 సంవత్సరాల నుంచే ఈ గుడి ఎలా ఎక్కాలి అని వాళ్ళు నేర్పిస్తారంట. వాళ్ళకి టెంపుల్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఏ జీతాలు రావట. అక్కడ ఫ్లాగ్స్ అమ్ముతారనమాట టెంపుల్ లోపల. మనం స్వామివారికి ఏమన్నా కానుక ఇవ్వాలి అనుకుంటే ఆ ఫ్లాగ్ కొనుక్కొని అక్కడ ఇచ్చేస్తే వీళ్ళు ఫ్లాగ్స్ అన్నీ మూట కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు అలా 3-4 ఎక్కుతూనే ఉంటారనమాట. ఆ 4 to 5 లోపల పైకి ఎక్కి ఎగరేస్తారనమాట, పైన కట్టేస్తారనమాట. ఏ ఒక్కరోజు ఫ్లాగ్ మార్చకపోయినా, నిన్న వేసినవి తీసేసి ఈరోజు కొత్తవి వేయకపోయినా 365 రోజులు అంటే సంవత్సరం పొడుగుతా టెంపుల్ క్లోజ్ చేయాలని వాళ్ళకేదో కండిషన్ అనమాట. కోవిడ్ రాని, సునామీ రాని, వర్షాలు రాని,
ఏమైనా జరగని తుఫాన్ రాని వాళ్ళకి ఆ ఫ్లాగ్ మార్చాల్సిందేనట. సో ఇప్పటిదాకా అదృష్టవశాత్తు అది మార్చకుండా ఉన్న రోజైతే లేదట. ఒక్కొక్క ఫ్లాగ్ ఒక్కొక్క దానికి జాయిన్ చేసుకుంటూ అన్నీ మూట కట్టుకొని తీసుకెళ్ళి పైన కట్టేస్తూ ఉంటారనమాట. విచిత్రం, మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడండి వాళ్ళు ఎలా ఎక్కుతారు అనేది. మనం ఎలా ఎక్కుతామో అలా ఉండదు, ఉల్టా ఎక్కుతారనమాట. రివర్స్ ఎక్కుతారు. రివర్స్ ఎక్కి వెనకాలకి చేతులు పెట్టి ఎక్కుతారు విచిత్రంగా. మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు కూడా ఎక్కాడనమాట. సో వాళ్ళు ఇదే నమ్ముకో ఉన్నారు, స్వామివారి మీద భక్తి. వాళ్ళకి జీతాలు లేకపోయినా ఏవైతే ఫ్లాగ్స్ వాళ్ళు అమ్మి పైకి తీసుకెళ్ళేస్తారో నెక్స్ట్ డే అవి తీసుకొచ్చి కింద అమ్మేస్తారనమాట. వాళ్ళు 100 రూపాయలకి 200కి. ఆ పక్క రోజు ఉన్న భక్తులు అవి తీసుకెళ్ళి వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ దర్శనానికి వస్తారు కదా, అలా కోరికలు తీరిన వాళ్ళు ఆ ఫ్లాగ్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకుంటారంట. వాళ్ళు ఒక 100కో 200కో కొంటారు కదా, అవి మాత్రమే, ఆ డబ్బులు మాత్రమే ఈ ఫ్యామిలీకి జీవనాధారం అట. ఇక స్థల పురాణానికి వచ్చేద్దాం. సత్యయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టం. మహావిష్ణువుని దర్శించుకోవాలని ఆయనకి చాలా ఆకాంక్షించేవాడు. ఒక బ్రాహ్మణ్ ఆయన్ని కలిసి నీలాచల అనే ప్రదేశం గురించి చెప్తాడు. నీలాచలం అంటే బ్లూ మౌంటైన్. ఆ కొండపైన శ్రీ మహావిష్ణువు పూజలు అందుకుంటున్నాడు నీలమాధవ అనే పేరుతో అని చెప్పగా రాజు చాలా సంతోషించి ఆయన కింద పనిచేసే వాళ్ళలో ఒక బెస్ట్ బ్రాహ్మణ్ విద్యాపతిని సెలెక్ట్ చేసి నీలాచలానికి వెళ్ళి నీలమాధవ్ గురించి కనుక్కోమని చెప్తాడు. విద్యాపతికి దానికి చాలా సంతోషించి నీలాచలానికి వెళ్ళి విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆకలి నిద్ర దాహం లేకుండా వెళ్తుంటాడు. మహానది దాటగానే ఒక గిరిజనుడు విశ్వవసువు అని ఆయన్ని కలుస్తాడు. ఆయన అప్పుడే నీలమాధవ దర్శనం చేసుకొని వస్తూ ఉంటాడు. విశ్వవసువు దగ్గర విద్యాపతికి చాలా సుగంధం అనిపిస్తుంది. విద్యాపతి సర్ప్రైజ్ అయిపోతాడు. విశ్వవసు విద్యాపతిని ఇంటికి పిలిచి ప్రసాదం ఇస్తాడు. కానీ విద్యాపతి నీలమాధవని చూడకుండా నేనేమీ తీసుకోను అని చెప్తాడు. విశ్వవసు మొదట విద్యాపతికి నీలమాధవ దర్శనం ఇవ్వడానికి నిరాకరిస్తాడు. విద్యాపతి చాలాసార్లు బ్రతిమిలాడగా ఆయన్ని ఒక దట్టమైన అడవిల్లోకి కొండపైకి తీసుకెళ్తాడు. కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తాడు. విద్యాపతి చేతిలో ఆవాలు మిరియాలు పెట్టుకొని దారంతో చల్లుకుంటూ వెళ్తాడు. దాని ద్వారా దారి తర్వాత రాజుకు చెప్పొచ్చు అనమాట అని అలా ఆలోచిస్తాడు. విష్ణు భగవానుడు ఒక రాయి మీద చెట్ల పొదల్లో కూర్చొని ఉంటాడు శ్రీ మహాలక్ష్మీదేవితో. విద్యాపతి భగవానుడిని పూజించి దర్శనానికి కృతజ్ఞతలు చెప్తాడు. విశ్వవసు ఇంటికి తిరిగి వస్తాడు. విశ్వవసు విద్యాపతికి చాలా రకాల ప్రసాదములు పెడతాడు. ఇన్ని ప్రసాదాలు ఒక బ్రాహ్మణ్ దగ్గర ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతాడు విద్యాపతి. విశ్వవసు స్వయంగా దేవతలే శ్రీ మహావిష్ణువుకి నైవేద్యాలు చేస్తారని చెప్తాడు. ఆ విషయాలన్నీ విద్యాపతి ఇంద్రద్యుమ్నుని దగ్గరికి వెళ్ళి ఆయనకి చెప్తుండగా నారదముని వస్తాడు. రాజు తనకి గుడి కట్టించాలని కోరిక ఉందని చెప్తాడు. నీలాచలానికి వెళ్ళి మొదట ఆయన దర్శనం చేసుకోవాలని చెప్తాడు. రాజు అక్కడికి వెళ్ళగానే మహావిష్ణువు మాయమైపోతాడు, కనిపించడు. రాజుకి చాలా బాధ వేస్తుంది. అప్పుడు ఆయనకి ఒక డివైన్ వాయిస్తో ఇంకో రూపంలో నేను నీకు దర్శనమిస్తానని శ్రీ మహావిష్ణువు చెప్తాడు. నారదముని ఇంద్రద్యుమ్నునికి 1000 అశ్వమేధ యాగాలు చేయమని చెప్తాడు. అవన్నీ చేయగా మహావిష్ణువు మహాసముద్రంలో చెక్క రూపంలో దర్శనమిస్తాడు. మనకి ప్రతి టెంపుల్లో రాతితో ఉంటాయి కదా విగ్రహాలు, కానీ పూరి జగన్నాథ్ టెంపుల్లో చెక్కతో చేస్తారనమాట. సో ఈ చెక్క మహాసముద్రంలో కనిపించగానే ప్రపంచంలో ఉన్న బెస్ట్ కార్పెంటర్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ చేత చేయమనగానే వాళ్ళు తెచ్చుకున్న అవన్నీ పరికరాలన్నీ విరిగిపోతాయి అన్నమాట. ఆ చెక్కని మలసలేవు అవి. ఆయన మళ్ళీ రాజు బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలి అని. అప్పుడు ఒక ముసలి బ్రాహ్మణ్ ఒక ఆయన వస్తాడు, నేను చేస్తాను అని చెప్తాడు. ఇంకెవరు, మన విశ్వకర్మే. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రథమ ఆలయాల్లో అంత విగ్రహాల్ని విశ్వకర్మే చెక్కాడని చెప్తుంటారు కదా, అది కూడా శ్రీ మహావిష్ణువు రూపమే అని చెప్తుంటారు. మనకి ద్వారకాలో కూడా ద్వారకాధీశుని విగ్రహం విశ్వకర్మే చెక్కాడని చెప్తుంటాడు. ఇక మన కథలోకి వస్తే ఆయన ఒక కండిషన్ పెడతాడు విశ్వకర్మ రాజుకి, ఇంద్రద్యుమ్నునికి, ఆయన భార్య గుండిచాదేవికి. నేను 21 రోజుల్లో ఈ విగ్రహాలను తయారు చేస్తాను. నేను చేసే టైంలో మీరెవరు డోర్ ఓపెన్ చేయకూడదు. నేను క్లోజ్డ్ రూమ్లో మాత్రమే విగ్రహాలను తయారు చేస్తానని కండిషన్ పెడతాడు. 13 రోజులు బాగా సౌండ్ వస్తూ ఉంటుంది, ఆయన చెక్కని బాగా చెక్కుతున్నట్టు. వీళ్ళు ఆ కండిషన్ని దాటక గమ్ముకుంటారు.
14వ రోజు అసలు శబ్దమే రాకపోయేసరికి అసలే ఈయన ముసలాయన, ఆయనేమీ తినట్లేదు తాగట్లేదు, ఆయనకి ఆరోగ్యం బాగాలేదేమో అని వీళ్ళకి ఆందోళన వస్తుంది. అప్పటికి మంత్రి చెప్తాడు మీరు తలుపు ఓపెన్ చేయొద్దని. కానీ ఆయనకి ఏమైందో అనే ఆందోళనతో వీళ్ళు ఓపెన్ చేసేస్తారు తలుపు. ఈయన ఏం చెప్తాడంటే ఒకవేళ నేను చెక్కుతున్నప్పుడు ఎవరన్నా దొంగచాటుగా చూస్తే వాళ్ళకి కళ్ళు పోతాయి, బ్లైండ్ అయిపోతారని చెప్పేస్తాడు ముందుగానే. వీళ్ళు తలుపు ఓపెన్ చేసేస్తారు కాబట్టి ఆయన మాయమైపోతాడనమాట. సో సగం మాత్రమే చెక్కుంటాయి ఆ విగ్రహాలు. అందుకే మీరు ఇప్పుడు టెంపుల్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా పూరి జగన్నాథుడిది, సుభద్రది, బలరాముడికి కాళ్ళు చేతులు ఉండవన్నమాట. రాజు ఎంత తప్పు చేశాను అని చాలా దుఃఖిస్తుంటాడనమాట. అప్పుడు నారదుడు మళ్ళీ వచ్చి నేను మహావిష్ణువు ఈ రూపంలోనే కలియుగంలో పూజలు అందుకోవాలనుకో. వెంటనే ఇంద్రద్యుమ్నుడు గుడి కట్టించి ఆ విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేపిస్తాడు. సో ఆ విగ్రహాలన్నీ ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి 3 సందర్భాలు కలిసి వచ్చినప్పుడు మారుస్తారనమాట. ఇప్పటికి కూడా ఆషాఢం ఒకటి వాళ్ళదేదో ఒక పండుగ, ఇంకా నాకు గుర్తులేదు. మొత్తంగా 10,000 మంది పండాస్ ఉంటారంట ఆ టెంపుల్లో. కొందరు పైగా వాళ్ళు బయట సంబంధాలని పెళ్లి చేసుకోరంట, ఆ బయట పండాస్ని కూడా చేసుకోకూడదంట. ఆ 10,000 మంది టెంపుల్ సర్వీస్కి ఎవరైతే డెడికేట్ చేశారో అక్కడ వాళ్ళనే చేసుకోవాలంట. మరి అంతమందికి శాలరీస్ ఇవ్వరో ఏమో, ఇవ్వలేరు కదా 10,000 మంది కంటే. వాళ్ళు అక్కడ గైడ్స్ లాగా అలా ఉండిపోతారనమాట. సో ఒక డెడికేటెడ్ ఫ్యామిలీ మాత్రం ఈ పండాస్లో ఈ పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలు ప్రతి 12 ఏళ్ళకి మార్చినప్పుడు ప్రాణాన్ని పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాలకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మంత్రం చదువుతారంట. కళ్ళకు గంతలు కట్టుకొని చూడకుండా, అస్సలు చూడకూడదట వాళ్ళు. అప్పుడు వాళ్ళ చేతిలో బరువు తెలుస్తుంది, అది కృష్ణుడి గుండె అని నమ్ముతారట. ఇది ముఖ్యంగా ఈ గుండిచా అమ్మవారి టెంపుల్లో ప్రతి సంవత్సరం ప్రతి 12 ఏళ్ళకి ఆ కొత్త మూర్తులను అక్కడ తయారు చేస్తారనమాట అమ్మవారి టెంపుల్లోనే. ఇక లోపలే టెంపుల్ లోపల, మెయిన్ టెంపుల్ లోపల, పూరి జగన్నాథ్ టెంపుల్ లోపల శ్మశానం ఉంది. ప్రతిసారి పాత మూర్తులను అక్కడ మట్టి కింద పాత పెడతారనమాట. విచిత్రం ఏంటంటే ప్రతి 12 ఏళ్ళకి వాళ్ళు మూర్తులు మార్చినా ఆ లోపల పాత మూర్తులు ఆనవాళ్ళు అసలు కనిపించవట, చెదబట్టదట. పైగా ఈ విగ్రహాలకి న్యాచురల్ కలర్సే వాడతారట. అవి చెక్కతో చేస్తారు కాబట్టి అభిషేకము చేయరట. ఎదురుగా ఒక మిర్రర్ పెట్టి వాటికి అభిషేకం చేస్తారట ఈ టెంపుల్లో. కానీ సంవత్సరంలో ఒకరోజు మాత్రం ఆయనకి ఎక్కువ నీళ్లు పోసి స్నానం చేయించినప్పుడు ఆయనకి ఫీవర్ వచ్చేస్తుందంట. అన్ని రోజులుగా చేయించగా ఒకసారిగా అట్లాగా డైరెక్ట్గా ఆయన విగ్రహానికి చేసేసరికి ఆయనకి ఫీవర్ వస్తుందట. వాళ్ళు న్యాచురల్ మెడిసిన్స్ ఏదో ఆయుర్వేదం ఏదో కూడా ఆయనకి సమర్పిస్తారట. ఆయనకి కొంచెం తగ్గిన తర్వాత ఆయన్ని కొంచెం అలా రథయాత్రకి అలాగా విహారయాత్రలాగా అలా తీసుకెళ్తారట. ఇక యాత్ర టైంలో, ఒరిస్సా ఫెస్టివల్స్ టైంలో అక్కడికి వెళ్ళకుండా ఏదైనా ఆడ్ టైమ్స్లో వెళ్తే దర్శనం బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. ఇక నైట్ 10 ఆ టైంలో వెళ్తే మాకు కొంచెం ఫ్రీగా ఉన్నారనిపించింది. లేకపోతే లోపల చాలా తొక్కిసలాట ఉంటుంది, పిల్లలు వృద్ధులు చాలా కష్టపడతారు. సో ఆడ్ టైమ్స్లో చూసుకొని వెళ్ళండి. వెళ్తే అక్కడ ఒక హోటల్లో స్టే చేసి 2-3 దర్శనాలు అయ్యేలాగా ట్రై చేయండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదు, గైడ్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. బయట మేము 100కి 200కి వస్తామని చెప్తారు. లోపలికి వెళ్తే ఇది బోక్ ప్లేస్ కాబట్టి మీరు అన్నదానం చేయాలి ఖచ్చితంగా, మీరు ఇట్లా చేయరని తెలిస్తే మేము మీకు గైడ్గా వచ్చేవాళ్ళం కాదు, ఇట్లంతా మాట్లాడేస్తారు. కొందరికైతే ఫోర్స్ఫుల్గా ప్రసాదం నోట్లో పెట్టేస్తారట, పెట్టేసి మనీ అడుగుతుంటారు. దగ్గరకు వచ్చి ఏదో ఒక మంత్రాలు చదివేసి మనతో మనీ అడుగుతారు. అట్లా చాలా ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా మేమే ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోగలరు అంటే గట్టిగా నో చెప్పేసేయండి. ఓపికగా తీరిక ఉంటే లోపల అంతా దర్శనం చేసుకోండి. ప్రతి ప్లేస్కి వెళ్ళి నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ అన్ని ప్లేసెస్కి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ టైమ్స్లో వెళ్ళండి. నేను చెప్పినట్టు తొక్కిసలాట లేనట్టు ఎఫర్ట్ చేయగలిగితే ఒకసారి గైడ్తో వెళ్తే మీకు ఈ ప్లేస్ యొక్క విశేషాలు, విచిత్రాలు, మహిమలు అన్నీ తెలుస్తాయన్నమాట. ఇంకా లోకల్గా ఏదో 4-5 నదులు ఉన్నాయి, అవి కూడా చూస్తారట అక్కడికి వెళ్ళిన వాళ్ళు. మాకు కుదరలేదు. నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పు చెప్పి ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను ఎక్స్ప్లోర్ చేసింది, నా ఫ్రెండ్స్ చెప్పింది
అక్కడ గైడ్స్ చెప్పినవన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియో క్రియేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జగన్నాథ్.